హాయ్ గైస్, మన యానిమే రాజస్థాన్ లో మీ అందరికి స్వాగతం. ఇంకా ఈ రోజు మనం సాకామోటో డేస్ ఎపిసోడ్ 9 లో ఏం జరుగుతుందో చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. ఇప్పటి వరకు మనం చూసాం రెయిన్డియర్ సాకామోటో పైన అటాక్ చేసేస్తాడు, కానీ మన సాకామోటో తను చేసిన ప్రతి అటాక్ ని డాచ్ చేసేస్తాడు. ఇంకా సాకామోటో అంటాడు, ఈ ప్లేస్ నా ఫ్రెండ్ కి చాలా ఇంపార్టెంట్, అందుకే నువ్వు నీ రౌడీల్ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో. అప్పుడు రెయిన్డియర్ అంటాడు, ఈ చోటులో హిట్ మ్యాన్స్ కి కావాల్సిన లేటెస్ట్ వెపన్స్ తయారు చేస్తున్నాం, నీ బోడీ ఫ్రెండ్ కి ఎలాగనిపిస్తుందో నాకు అనవసరం. ఇంకా ఇంతసేపా నా మనుషులు ఎప్పుడో నీ ఫ్రెండ్ ని చంపేసి ఉంటారు, చూసుకో. ఇంకా అప్పుడు సాకామోటో తన పెన్ ని బయటకు తీస్తాడు. ఇంకా ఎలాగైతే రెయిన్డియర్ తన నోట్లో నుంచి లేజర్ ని ఫైర్ చేయబోతాడో, సాకామోటో ఆ పెన్ ని తన నోట్లో ఉన్న గన్నులో దూర్చేస్తాడు. దాంతో అది తన నోట్లోనే పేలిపోతుంది. ఇంకా సాకామోటో అంటాడు, నువ్వున్న వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు. అప్పుడు రెయిన్డియర్ అంటాడు, నాకు ఎదురుగా మాట్లాడేవాడంటే నాకు అసహ్యం. అప్పుడు సాకామోటో అంటాడు, నాకు నీలాంటి సొల్లు మాటలు చెప్పేవాళ్ళంటే అసహ్యం. ఇంకా ఇటువైపు లూ, ఆసాకురా ఇంకా టనాకో అక్కడ దాక్కుని ఉంటారు, ఎందుకంటే వాళ్ళని వెతుకుతా అక్కడ గార్డ్స్ తిరుగుతా ఉన్నారనమాట. ఇంకా అప్పుడు టనాక అక్కడి నుంచి జంప్ అయిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ లూ తనని పట్టేసుకుంటుంది. ఇంకా ఆలోచిస్తుంది, నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత షిన్ కి సారీ చెప్పాలి. ఇంకా ఇటువైపు మాషిమో సరైన టైంలో వచ్చి షిన్ ని కాపాడేస్తాడు. ఇంకా సేబా మాషిమోతో భయపడి అక్కడ దాక్కొని ఉంటాడు, కానీ మన మాషిమో బుల్లెట్లు 3 సార్లు బౌన్స్ అయి మరీ తగులుతాయి కదా. ఇంకా మాషిమో బుల్లెట్లు పిల్లర్ వెనకాల దాక్కోనున్న సేబాకి తగిలేస్తాయి. ఇంకా అప్పుడు సేబా తన సూట్ ని యాక్టివేట్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు సేబా అక్కడ కనపడతాడు. ఇంకా మాషిమో పైన వేగంగా ఒక రాడ్ విసిరేస్తాడు. ఇంకా ఆ రాడ్ ని తన సూట్ తో కవర్ చేస్తాడనమాట, ఎందుకంటే అది విసిరేసినప్పుడు అది కనపడకూడదు కదా. ఇంకా దాంతో మాషిమో కూడా ఇంజూర్ అయిపోతాడు. ఇంకా సేబా అప్పుడే ఆ సూట్ ని వేసుకుంటాడు. ఇంకా అంటాడు, రే కుర్రోడా, నా దగ్గర ఎలాంటి సూపర్ పవర్స్ లేవు, నా దగ్గర ఉన్నది ఈ సూట్ మాత్రమే. ఈ సూట్ నన్నే కాదు ఏ వస్తువునైనా మాయం చేసేయగలదు. ఎలాగుంది నా దెబ్బ. ఇంకా అప్పుడు సేబా మాషిమోని చంపడానికి ఒక కత్తిని బయటకు తీస్తాడు, కానీ మాషిమో అక్కడ రీకాయిల్ బుల్లెట్ ని మళ్ళీ ఫైర్ చేసేస్తాడు. అది బౌన్స్ అయ్యి మళ్ళీ సేబా షోల్డర్ కెళ్ళి తగులుతుంది. ఇంకా అప్పుడు మాషిమో అంటాడు, రే మచ్చా ఓడిపోరా, లేకపోతే నెక్స్ట్ బుల్లెట్ తో నీ తలకాయ పేల్చేస్తా. కానీ గైస్ మనం చూస్తాం, సేబా షోల్డర్ కి ఆ బుల్లెట్ తగలదు, తను కేవలం ఆ బుల్లెట్ తగిలినట్టు యాక్టింగ్ చేస్తాడనమాట. ఇంకా సేబా మాషిమోని ఆ కత్తితో పొడి చేస్తాడు, దాంతో మాషిమో బుల్లెట్లు కూడా కింద పడిపోతాయి. ఇంకా సేబా అంటాడు, నువ్వు వేరే వాడి కోసం ఎందుకు చావాలనుకుంటున్నావు? నీ టైం వేస్ట్ చేసే వాళ్ళు నీ దగ్గర లేకపోతే లైఫ్ చాలా సులువుగా ఉంటుంది, ఆ విషయం తెలుసుకో. అప్పుడు మాషిమో అంటాడు, నా ఫ్రెండ్స్ నాకు వరల్డ్ లోని బెస్ట్ స్నైపర్ అన్నారు, ఇంకా వాళ్ళ మాటని నేను నిజం చేసి చూపిస్తా. అది విన్న సేబా తనని చంపేయడానికి ముందుకు వస్తాడు. ఇంకా అప్పుడే మాషిమో తన మైండ్ లో నుంచి షిన్ కి ఏదో అంటాడు. ఇంకా అలాగే పిసుకే తన దగ్గరికి ఒక బుల్లెట్ తీసుకొస్తుంది. అది తీసుకొని మాషిమో అక్కడ ఒక ఫైర్ చేసేస్తాడు, కానీ గైస్ అది సేబాకి తగలదు, అది నేరుగా బౌన్స్ అవుతా అక్కడున్న వాటర్ సిస్టమ్ కి తగులుతుందన్నమాట. ఇంకా దాంతో అక్కడ వర్షం లాగా నీళ్లు పడిపోతాయి. ఇంకా దాని వల్ల సేబా మాయమైపోయినా కానీ అందరికి కనిపిస్తా ఉంటాడనమాట. ఇంకా అప్పుడే షిన్ తన వెనకాల నుంచి వచ్చి తనకి ఒక వేగంగా కిక్ కొడతాడు. అప్పుడు షిన్ మాషిమోతో అంటాడు, ఒరి మచా, నీ బుర్రలో ఎంత చెత్త ఉందంటే దాన్ని చదవడానికి నాకు కాసేపు పట్టిందిరా బాబు. ఇంకా అప్పుడే వాళ్ల పక్కనున్న ఒక గోడలో పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఇంకా ఇటువైపు రెయిన్డియర్ అంటాడు, నేను ఆల్రెడీ ఈ బిల్డింగ్ మొత్తంలో టైం బాంబ్ సెట్ చేసేసా, ఇంకా ఆర్డర్ గ్రూప్ మమ్మల్ని వెతికేస్తే వాళ్ళకి ఒక్క సాక్ష్యం కూడా లేకుండా చేస్తా. ఇంకా కేవలం 20 నిమిషాల్లో ఈ బిల్డింగ్ ముక్కలుగా అయిపోతుంది, ఇంకా దానిలో నీ ఫ్రెండ్స్ కూడా చేస్తారా. ఇంకా అప్పుడు సాకామోటో అంటాడు, 20 నిమిషాలా? నాకు 5 నిమిషాలు చాలరా. కానీ రెయిన్డియర్ సాకామోటో పైన దాడి చేసేస్తాడు. ఇంకా తను అంటాడు, ల్యాబ్ ని యూజ్ చేసి నేను నా బాడీని 75% ఫుల్లీ వెపెండ్ రాబర్ట్ లా మార్చుకున్నా. అప్పుడు సాకామోటో అంటాడు, ఏంది వెపన్సా? అవి నా దగ్గర కూడా ఉన్నాయిగా. ఇంకా సాకామోటో తన దగ్గర ఉన్న వెపన్స్ ని బయటకు తీస్తాడు. ఇంకా మనం చూస్తాం గైస్, అవి కేవలం ఒక పెన్సిల్, ఇంకొన్ని స్టిక్కర్లు అన్నమాట. ఇంకా అప్పుడు రెయిన్డియర్ అంటాడు, రే జోకా, చిన్న పిల్లలు వస్తువులు తీసుకుని వెపన్స్ అంటావేంట్రా. ఇంకా రెయిన్డియర్ సాకామోటో పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు సాకామోటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ పెన్సిల్ లిడ్ తో రెయిన్డియర్ ఒక కన్నుని పొడి చేస్తాడు. ఇంకా రెండో కన్నుని తన దగ్గర ఉన్న స్టిక్కర్ తో క్లోజ్ చేసేస్తాడు. ఇంకా రెయిన్డియర్ కి దాంతో ఏమీ కనపడదు. ఇంకా అప్పుడు
అప్పుడే సాకామోటో తన బెల్ట్ తీసుకొని మరి రెయిన్డీర్ పైన దాడి చేసేస్తాడు. ఇంకా సాకామోటో అంటాడు, ఒక చీప్ థర్డ్ క్లాస్ హిట్ మ్యాన్ తప్ప నుంచి ఏ టాప్ హిట్ మ్యాన్ కూడా తన వెపన్స్ ని నమ్మి ఫైట్ చేయడు. ఇంకా సాకామోటో తనతో అంటాడు, నువ్వు అసలు చస్తావా అని. కానీ అప్పుడు రెయిన్డీర్ ఆ విషయం తనకే తెలియదని అంటాడు. తను కేవలం తన మాస్టర్ చెప్పినట్టే చేస్తాడంటాడు. వాళ్ళు ఒక ట్రైన్ సబ్వేలో ఉన్నారనమాట. ఇంకా అక్కడికి ఒక ట్రైన్ వచ్చేస్తుంది. ఇంకా రెయిన్డీర్ సాకామోటోని తన తాళ్లతో కట్టేసి ఆ ట్రైన్ వెనకాల లాగుతా ఉంటాడు. కానీ మన సాకామోటో చాలా స్టైల్ గా ఆ ట్రైన్ వెనకాల సర్ఫింగ్ చేస్తా ఉంటాడనమాట. ఇంకా సాకామోటో తన దగ్గర ఉన్న కూపన్ యూజ్ చేసి ఆ తాళ్లని కట్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటూ ఆ ట్రైన్ లోపలికి వచ్చేస్తారు. ఇంకా రెయిన్డీర్ కూడా తెలియదు గైస్, వాళ్ళ ల్యాబ్ కింద ఒక సబ్వే స్టేషన్ లో అటాచ్డ్ అని. ఇంకా తను ఒక ప్యాసింజర్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ ని లాక్కొని వాటర్ ని తాగుతాడు. ఇంకా ఆ వాటర్ తన నోట్ల నుంచి వెళ్లి తన పొట్ట నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇంకా తన మైండ్ లో అనుకుంటాడు, సాకామోటో నువ్వు నిజంగా అద్భుతం రా, అందుకే మా మాస్టర్ నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నువ్వు నీ దగ్గరున్న వస్తువుల్ని వెపన్స్ లాగా మార్చుకుంటావు, అందుకేరా నువ్వు ఒక లెజెండరీ హిట్ మ్యాన్. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంకా గాయస్ మనం చూస్తాం సాకామోటో మళ్ళీ సన్నగా అయిపోయి ఉంటాడు. ఇంకా సాకామోటో తన ఫుల్ పవర్ తో రెయిన్డీర్ పైన అటాక్ చేస్తాడు. ఇంకా తను అంటాడు, ఒకవేళ నిజంగా నీకు చావు లేదంటే నేను నా ఫుల్ పొటెన్షియల్ తో నీ పైన అటాక్ చేయగలను. ఇంకా దాని తర్వాత మనం ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. దానిలో రెయిన్డీర్ కొన్ని వ్యక్తుల్ని చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒక పిల్లిని ఇబ్బంది పెట్టారని తను వాళ్ళని చంపేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న పబ్లిక్ పోలీసులకి ఫోన్ చేసేస్తారు. ఇంకా అప్పుడు రెయిన్డీర్ అనుకుంటాడు, నేను మంచి పని చేశా కదా, చెడ్డ వాళ్ళని చంపేసి నేను మంచి పని చేశా కదా, ఇంకెందుకు వీళ్ళు నా మీదే కంప్లైంట్ చేసేశారు, కేవలం నేను న్యాయమేగా చేసింది. కానీ అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. తను ఒకే దెబ్బతో అక్కడున్న మనుషులందరినీ చంపేస్తాడు. ఇంకా తను ఎవరో కాదు గైస్, తనే అసలైన స్లర్. ఇంకా అప్పుడు స్లర్ అంటాడు, ఈ ప్రపంచంలో కేవలం కొంతమందే గొప్ప పని చేయడానికి వాళ్ళ చేతుల్ని రక్తంతో నింపుతారు. ఇంకా అలాంటి ప్రపంచంలో ఉన్నప్పుడు తప్పుడు పని చేయడంలో కూడా తప్పే లేదు అసలు. అప్పుడు రెయిన్డీర్ అంటాడు, ఈ సొసైటీలో ఉన్న వ్యక్తులు నన్ను ఒక కిల్లర్ అనుకుంటున్నారు. కానీ అప్పుడు స్లర్ తన ముఖం పైన తన రక్తంతో ఒక ఎక్స్ మార్క్ ని గీస్తాడు. ఇంకా స్లర్ అంటాడు, నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే ఇప్పటి నుంచి నువ్వు నా మనిషివి. ఇంకా ఇప్పటి నుంచి నువ్వు నేను చెప్పినట్టే చేయాలి. ఇంకా అప్పటి నుంచే గైస్ రెయిన్డీర్ తన మాస్టర్ చెప్పిన పనంతా చేస్తా ఉంటాడనమాట. ఇంకా ఎవరైతే వాళ్ళ మధ్య వస్తాడో తను వాళ్ళని అంతం చేసేస్తాడు. ఇంకా అప్పుడే సాకామోటో రెయిన్డీర్ ని పట్టుకుని పక్కకి తోసేస్తాడు. ఎందుకంటే అది లేడీస్ సీట్ కదా. ఇంకా దాని తర్వాత సాకామోటో ఇంకా రెయిన్డీర్ ఆ రెండు ట్రైన్ల మధ్యలో ఉన్న కంపార్ట్మెంట్ లో వెళ్తారు. ఇంకా అక్కడ సాకామోటో రెయిన్డీర్ ని చితగా బాధేస్తాడు. అప్పుడు రెయిన్డీర్ అనుకుంటాడు, అమ్మో వీడు తను ఒక మామూలు వ్యక్తే కదా, అయినా తన బాడీ ఏంటి ఇనుములాగా గట్టిగా ఉంది. ఇంకా అప్పుడు తను సాకామోటో పైన ఒక బుల్లెట్ ఫైర్ చేసేస్తాడు. కానీ సాకామోటో ఒక రాడ్ ని చాలా వేగంగా తిప్పి ఆ బుల్లెట్ ని డిఫ్లెక్ట్ చేసేస్తాడు. ఇంకా అదే రాడ్ తో రెయిన్డీర్ ని కొట్టేస్తా ఉంటాడు. కానీ రెయిన్డీర్ తన పొట్టలో నుంచి ఒక పెద్ద వెపన్ ని బయటకు తీస్తాడు. ఇంకా ఆ ట్రైన్ లో ఒక పెద్ద బ్లాస్ట్ చేసి సాకామోటోని ఆ ట్రైన్ నుంచి బయటకు పడేస్తాడు. ఇంకా రెయిన్డీర్ అనుకుంటాడు సాకామోటోని తను ఓడించేశాడని. ఇంకా ఆ విషయం విన్న తన మాస్టర్ కూడా చాలా సంతోషిస్తాడనుకుంటాడు. కానీ మన సాకామోటో ఆ వేరే ట్రైన్ లో నుంచి పరిగెడతా ఈ ట్రైన్ లోకి వచ్చేస్తాడు. ఇంకా సాకామోటోని చూసిన రెయిన్డీర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్ గా రెయిన్డీర్ అక్కడున్న ప్యాసింజర్లని సాకామోటో పైన విసిరేస్తా ఉంటాడు. కానీ సాకామోటో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ప్లేస్ లో కూర్చోబెడతా ఉంటాడు. అప్పుడు రెయిన్డీర్ అంటాడు, నువ్వు అర్థం చేసుకోవా, మనలాంటి వ్యక్తులు ఈ లోకానికి కావాలి. అప్పుడు సాకామోటో అంటాడు, నువ్వు నీ వాగుడు ఆపుతావా, నాకు కేవలం నువ్వు నా ఫ్యామిలీ ఉన్న చోటులో కూడా కనపడకూడదు. ఇంకా దాంతో సాకామోటో తనకి చాలా గట్టిగా ఒక పంచ్ చేస్తాడు. ఇంకా దాంతో వాళ్ళిద్దరూ ట్రైన్ నుంచి ఆ స్టేషన్ లో వెళ్లి పడతారు. ఇంకా అప్పటికే గైస్ రెయిన్డీర్ బాడీ పార్ట్స్ అంతా ముక్కలు అయిపోయి ఉంటాయి. ఇంకా తను ఓడిపోతాడు. ఇంకా సాకామోటో షిన్ కి ఫోన్ చేసి ఆ ల్యాబ్ లో బాంబులు సెట్ చేసి ఉన్నాయి, ఇంకా అక్కడ నుంచి వాళ్ళందరినీ 15 నిమిషాల లోపల అక్కడ నుంచి పారిపోమంటాడు. ఇంకా ఇటువైపు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడతా ఉంటారు. ఎందుకంటే అక్కడ వేరే చోట్లలో బ్లాస్ట్లు అవుతా ఉంటాయి. ఇంకా ఆ బిల్డింగ్ పార్ట్లు కూడా విరుగుతా ఉంటాయి.
ఉంటాయి. ఇంకా అక్కడ ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయి వచ్చి లూ పైన పడబోతుంది. కానీ అప్పుడే షిన్ అక్కడ వచ్చేసి లూని కాపాడేస్తాడు. కానీ వాళ్ళిద్దరు గొడవేసుకుంటారు కదా, అందుకే వాళ్ళు ఇంకా మాట్లాడుకోరు. ఇంకా అప్పుడు లూ ఏడుస్తా షిన్ తో సారీ చెప్పేస్తుంది. ఇంకా తనతో చాలా రూడ్గా ప్రవర్తించిందని షిన్ తో క్షమాపణ అడుగుతుంది. ఇంకా తన ఏప్రన్ కూడా వాడదంటుంది. అప్పుడు షిన్ కూడా తను ఎక్కువగానే మాట్లాడానంటాడు. ఇంకా షిన్ కూడా అక్కడ తనతో సారీ చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఆశా కూడా వచ్చేస్తాడు. కానీ వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు, కానీ వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతా ఉంటారు. ఇంకా అప్పుడు షిన్ చూస్తాడు, వాళ్ళ దగ్గర కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటాయి. అయినా సరే అక్కడ చాలా మంది చిక్కుకొని ఉంటారు. ఇంకా అప్పుడే ఆశా కూడా ఆ లాబొరేటరీ మ్యాప్ ని కింద గీస్తాడు. ఇంకా షిన్ తన మైండ్ పవర్ ని యూజ్ చేసి ఏ ఫ్లోర్ లో ఎంతమంది ఉన్నారని కనుక్కుంటాడు. ఇంకా షిన్ అప్పుడు లూ ఇంకా మాషిమోను పైనున్న ఫ్లోర్ లో వెళ్ళమంటాడు. ఇంకా ఆసాకురా ఇంకా తను కింద ఫ్లోర్ లో ఉన్న వ్యక్తుల్ని కాపాడడానికి వెళ్తారు. ఇంకా షిన్ తన పవర్స్ ని సరిగ్గా చాలా మంచిగా వాడడం చూసి ఆసాకురా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తనకి తెలుస్తుంది తను చేసిన రీసెర్చ్ వేస్ట్ గా అవ్వలేదని. ఇంకా ఇటువైపు షిషిబా ఇంకా ఓసారాగి సీసీటీవీ రూమ్ లో ఉంటారు. ఇంకా వాళ్ళకి స్లర్ కూడా కనిపిస్తాడు. కానీ వాళ్ళు తన ఫేస్ ని సరిగ్గా చూడలేకపోతారు. తను చూడ్డానికి చాలా బలవంతంగా ఉంటాడు. కానీ ఆర్డర్ గ్రూపే తన వెనకాల ఉందంటే ఇంకా స్లర్ చావు తొందరలోనే ఉందనుకుంటా. ఇంకా ఇటువైపు షిన్ ఇంకా ఆసాకురా అక్కడ ఉన్న వ్యక్తుల్ని కాపాడడానికి డివైడ్ అయిపోతారు. కానీ గైస్ మనం చూస్తాం షిన్ ముందుకి స్లర్ వచ్చేస్తాడు. తను చూడ్డానికి ఎంత డెడ్లీగా ఉన్నాడంటే తన ఆరాని చూసి షిన్ అక్కడే ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. ఇంకా అప్పుడు స్లర్ వచ్చి షిన్ తో అంటాడు, నిన్ను చూసి నాకు చాలా సంతోషం కలిగింది షిన్. ఇంకా సాకామోటోని నేను హాయ్ చెప్పానని చెప్పు. ఇంకా అది చెప్పిన తర్వాత స్లర్ అక్కడి నుంచి మాయమైపోతాడు. షిన్ కి అసలు తను ఎవరో కూడా తెలియదు. అప్పుడు షిన్ అనుకుంటాడు, అస్సలు ఎవడ్రాయుడు. ఇంకా ఎలాగైతేనే గైస్ ఆ ల్యాబ్ లో ఉన్న వాళ్ళందరూ ఆ ల్యాబ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళందరూ వాళ్ళ మైండ్ లో షిన్ ని పొగుడుతా ఉంటారన్నమాట. ఇంకా తను ఎంత పెద్దగా అయిపోయాడు, ఇంకా తన పవర్స్ ని ఎంత బాగా యూస్ చేస్తున్నాడని, ఇంకా వాళ్ళ ప్రాణాల్ని తను కాపాడారని వాళ్ళ మైండ్స్ లో అనుకుంటా ఉంటారు. ఇంకా అదంతా విన్న షిన్ చాలా సంతోషిస్తాడు. ఇంకా అప్పుడే ఆసాకురా సాకామోటోకి థ్యాంక్ యూ చెప్తాడు. ఎందుకంటే తను షిన్ కి తన షాప్ లో జాబ్ ఇచ్చాడు కదా. ఇంకా గాయస్ సాయంత్రం వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళందరూ కలిసి రాత్రి డిన్నర్ చేస్తా ఉంటారు. ఇంకా మాషిమో కూడా సాకామోటో ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోతాడు గైస్. ఇంకా ఇటువైపు షిన్ ఇంకా లూ మళ్ళీ గొడవ వేసుకుంటా ఉంటారు. అప్పుడు సాకామోటో తన మైండ్ లో వాళ్ళిద్దరిని కొట్టేస్తాడంటాడు. అందుకే వాళ్ళు మళ్ళీ ఫైట్ చేసుకోవద్దంటాడు. ఇంకా దీంతోనే ఈ మస్త్ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది గైస్. ఇంకా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి గైస్. ఇంకా మన యానిమీ రాజా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పక షేర్ చేయండి గైస్. ఇంకా గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.